So today I am going to explain again nucleophilic substitution reaction, halogen compounds. ఎవరైతే ఇంతకుముందు వినలేదో మళ్ళీ విన్నారో మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఎందుకంటే ఇది అన్ని లెసన్లకు లింక్ ఉన్న చాప్టరు, చాలా ఇంపార్టెంట్. దట్స్ వై మళ్ళీ ఒకసారి అన్ని రివైజ్ చేస్తాను, జాగ్రత్త చూసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే కష్టం నాకు. జాగ్రత్తగా వినండి. మనకి మెయిన్ గా హాలోజన్ కాంపౌండ్ లో substitution reactions are there, elimination reactions are there. So now substitution lo mainly nucleophilic substitution here. In nucleophilic substitutions are different types based on chemical kinetics. The rate of the reaction antam kada, దాన్ని బట్టి రాస్తే ఇక్కడ SN1 mechanism అంటే unimolecular nucleophilic substitution, SN2 mechanism, జాగ్రత్త వినండి, bimolecular nucleophilic, SNI mechanism, intramolecular, SN1 prime స్పెషల్ గా ఉంటుంది, SN1 prime, SN2 prime. ఇలా న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఉన్నప్పుడు డిఫరెంట్ రియాక్షన్స్ పాసిబుల్. ఓకేనా? సబ్స్టిట్యూషన్ లో జనరల్ గా ఏం రాస్తాం మనము, ఒక RX ప్లస్ Y. ఈ RX అనే దాన్ని ఏమంటాం నాన్న? సబ్స్ట్రేట్. ఈ Y వచ్చి యాడ్ అవుతుందిగా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రీఏజెంట్. నౌ హియర్ X is substituted by Y, means finally RY. దీన్ని ఏమంటాం మనం? ప్రోడక్ట్ కదా. ఈ X రిలీజ్ అవుతుందిగా, ఇది దీన్ని లివింగ్ గ్రూప్ అంటాం. మన నాన్న లివింగ్. ఇక్కడ మనకు సబ్స్ట్రేట్, రీఏజెంట్ అంటే న్యూక్లియోఫైల్ వచ్చి చేరేది. వచ్చి చేరేదాన్ని న్యూక్లియోఫైల్ అంటాం. ఓకేనా? న్యూక్లియోఫైల్. ఇది జనరల్ రియాక్షన్. ఒక న్యూక్లియోఫైల్ ప్లేస్ లో ఇంకో న్యూక్లియోఫైల్ రావడాన్ని మనం న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అన్నాం. అయితే SN1 అంటే ఏంది? అది వీటి చూద్దాం. SN1 అంటే మనం యూనిమాలిక్యులర్, SN2 అంటే బైమాలిక్యులర్. ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ SN2 mechanism, bimolecular mechanism. జాగ్రత్త వినండి. ఈ బైమాలిక్యులర్ మెకానిజం లో R, here hydrogen, here deuterium, here Cl. నేను రాసే దాంట్లో స్పెషాలిటీ ఉంది, ఏంటి చెప్పండి? ఇది కైరాల్ సెంటర్. R గ్రూప్, డి అంటే డ్యూటీరియం, హైడ్రోజన్ రెండు వేరు, క్లోరిన్ 4 గ్రూప్ డిఫరెంట్, దీన్ని కైరాల్ సెంటర్ అంటాం. దీంతో ఇప్పుడు రియాక్షన్ విత్ ఎక్వస్ KOH. విజయ్, ఎక్వస్ KOH, వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఇది లివింగ్ గ్రూప్ కదా, Cl. Cl రిలీజ్ అవుతుంది, దిస్ ఈస్ కాల్డ్ లివింగ్ గ్రూప్ నానా. ఇప్పుడు ఈ Cl వెళ్ళిపోతే ఎవరు వస్తారు? ఇన్కమింగ్ న్యూక్లియోఫైల్ OH. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ Cl వీఆర్ రైటింగ్ OH. బట్
ఫామ్ అయ్యే ప్రోడక్ట్ లో ఒక స్పెషాలిటీ ఉంది. నౌ యూ విల్ గెట్ ఇయర్ OH. ఇది రియాక్షన్. ఇన్ ప్లేస్ ఆఫ్ Cl you are writing OH. The product is alcohol. Product is alcohol. ఓకేనా? రైట్. మరి స్పెషాలిటీ ఏంది? ఇయర్ ఆల్సో కైరల్ సెంటర్. కానీ ఇక్కడ రిలీజ్ అయ్యేటప్పుడు లివింగ్ గ్రూప్ ఎటువైపు ఉంది? రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. కానీ ప్రోడక్ట్ లో ఎటువైపు OH ఎటువైపు వచ్చింది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అంటే Cl ఉన్న వైపు కాకుండా దానికి ఆపోజిట్ వచ్చింది ఎగ్జాక్ట్లీ. అలా రావడాన్ని ఏమైందంట? ఇన్వర్షన్ అయింది అంటాం. తిరిగింది, ఇన్వర్ట్ అయింది అంటాం. కాన్ఫిగరేషన్ Cl ఉన్న వైపు రాలే, దానికి వ్యతిరేకంగా వచ్చింది కనుక ఇన్వర్షన్. దీని స్టడీడ్ బై వాల్డన్. దట్స్ వై నేమ్ వాల్డన్ ఇన్వర్షన్. వచ్చే ప్రోడక్ట్ నేమ్ వాల్డన్ ఇన్వర్షన్. ఇలా రియాక్షన్ ఇఫ్ కైరల్ సెంటర్ is provided in SN2 mechanism, the main product is inversion. Stereochemistry is very important. ఏదో రాస్తున్నాం అంటే రాస్తే కాదు, పక్కా స్టీరియోకెమిస్ట్రీకే మనకి ఇంపార్టెంట్ ఇక్కడ SN2. మరి దీన్ని SN2 అని ఎందుకు అన్నాం? ఇది రియాక్షన్ నాన్న. మెకానిజం విల్ సి. ఓకే, ఐఎమ్ టేకింగ్ ఆల్కైల్ హలైడ్, here hydrogen, a deuterium, here Cl. మరి వితౌట్ KOH బాండ్ క్లీవ్ అవ్వచ్చు. ఆఫ్టర్ క్లీవేజ్ you will get cation nana, but primary cation. This primary cation ఎవరు? less stable. అంటే ఈ ప్రైమరీ cation అంత ఈజీగా రాదని అర్థం. ఇంటర్మీడియట్ కూడా మోర్ స్టేబుల్ అయితే రెడీగా ఫామ్ అవుతాయి. ఇంటర్మీడియట్ లో కూడా మోర్ స్టెబిలిటీ ఉంటే అవి రెడీగా ఫామ్ అవుతాయి. మరి ఇది లెస్ స్టేబుల్ అంటే ఇది రెడీగా ఫామ్ కాదు. రెడీగా ఫామ్ కావట్లేదంటే రియాక్షన్ కాదు. రియాక్షన్ కాదు అంటే ఇక్కడ వితౌట్ ఎక్కువ KOH లేకుండా ప్రోడక్ట్ రాదు అని అర్థం. చూడండి మీరు, ఓన్లీ ఆల్కైల్ హాలైడ్ తీసుకున్నా, ఎక్కువ KOH is not there. ఓకేనా? నౌ మరి వాట్ హ్యాపెండ్ హియర్ అగైన్? R, here hydrogen, here deuterium, here Cl. Then incoming nucleophile over OH minus. ఈ OH మైనస్ అప్రోచ్ అవుతున్నప్పుడు Cl రిలీజ్ అయింది నాన్న. అప్రోచ్ ఆఫ్ OH, రిలీజ్ ఆఫ్ Cl, బోత్ ఆర్ ఎట్ ఏ టైం. Cl రిలీజ్ అవుతుందా? ఎస్. ఈ OH ఎటువైపు అప్రోచ్ అవుతుంది? బ్యాక్ సైడ్ ఆఫ్ ద Cl. ఎందుకు? రిలీజ్ అయ్యే Cl కి మైనస్ ఛార్జే, ఇక్కడ ఉన్న OH కి మైనస్ ఛార్జ్. రెండింటి సేమ్ ఛార్జ్ ఉన్నప్పుడు, రెండు ఒకే వైపు ఉంటే వాటి రెండింటి మధ్య రిపల్షన్స్ ఉంటాయి. మైనస్ మైనస్ మధ్య రిపల్షన్స్ ఉంటాయి. దట్స్ వై OH is unable to come same side of the chlorine. That will come back side of the chlorine, opposite side of the chlorine, to avoid the repulsion between Cl minus and OH minus. Understood? Okay, so OH is coming opposite. Release of OH, Cl, OH both are at a time. Now our answer here, hydrogen or deuterium. Or deuterium. Now here OH minus approaches na, OH minus approaching back side of the releasing group. So here Cl is the releasing group. Dotted line I'm
writing. Why? That is a represent both are at a time transition state. Like this dotted line I am writing, that is the meaning of transition state. Just a transition state form and immediately disappear. అది ఫామ్ అయ్యి అక్కడే ఉండదు, వెంటనే వెళ్ళిపోద్ది. ట్రాన్సిషన్ స్టేట్ అంటే మీనింగ్ అది. దాటిపైన ఒక స్టెప్ గా కన్సిడర్ చేయొద్దు నాన్న, జస్ట్ ఫామ్ అయింది. ఇక్కడ ద హైబ్రిడేషన్ ఆఫ్ కార్బన్ ఇస్ sp2. దిస్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ as a step. Over. Finally, what happened? Cl releases, OH forms bond. C here R, D hydrogen, now here OH. So chlorine opposite వచ్చింది, inversion. రేపు అడుగుతున్న ఎగ్జామ్ లో ఇన్వర్షన్ రావడానికి కారణం ఏంటి? ట్రాన్సిషన్ స్టేటే. చూడండి, ట్రాన్సిషన్ స్టేట్ లో క్లోరిన్ కి OH ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంది. రియాక్షన్ వల్ల ట్రాన్సిషన్ స్టేట్ అవ్వడం వల్ల యు ఆర్ గెటింగ్ ఇన్వర్షన్. చాలా జాగ్రత్త వినాలి. ఇన్వర్షన్ రావడానికి కారణం అడుగుతాడు. రియాక్షన్ వయా ట్రాన్సిషన్ స్టేట్. ఓకే నాన్న? ఓకే, ఇది రియాక్షన్. ఇప్పుడు ఎన్ని స్టెప్స్ ఉన్నాయి చెప్పండి? ఈ స్టెప్ కాదన్న, టోటల్ స్టెప్స్ 1 స్టెప్, మొత్తం కలిపి ఒకటే. ఇలా సింగిల్ స్టెప్ రియాక్షన్ ఏమంటాం? కన్సర్టెడ్ మెకానిజం. సింగిల్ స్టెప్ తో జరిగే రియాక్షన్స్ అన్నిట్లో కన్సర్టెడ్ నానా. అంటే రియాక్షన్ మొత్తం ఒకే స్టెప్ లో అయిపోద్ది. ఇక రీఅరేంజ్మెంట్ ఇవి అవి ఏమి రాయొద్దు. రియాక్షన్ ఒకే స్టెప్ లో అయిపోద్ది అంతేగా. కనుక ఇయర్ నో రీఅరేంజ్మెంట్. SN2 లో రీఅరేంజ్మెంట్ గురించే మాట్లాడొద్దుగా. SN2 రియాక్షన్ రాసామంటే మనం రాసాంగా వ్యాగనర్ మెల్విన్ కార్బోకేటైన్ షిఫ్ట్, హైడ్రోజన్ షిఫ్ట్ అని, మిథైల్ షిఫ్ట్ అని రాసుకున్నాంగా. ఇక్కడ ఇక అవన్నీ ఉండవు. నో రీఅరేంజ్మెంట్, క్లియర్. SN2 అంటే రీఅరేంజ్మెంట్ గురించి మార్చుకోవాలి, మాట్లాడొద్దు. ఎందుకంటే రియాక్షన్ సింగిల్ స్టెప్, ట్రాన్సిషన్ స్టేట్. ఓకే, మరి రేట్ దేనిపైన డిపెండ్ అయిందన్నా? స్లో స్టెప్. ఎవరు ఉండాలి? ఈ ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ కావాలంటే ఎవరు కావాలి? ఆల్కైల్ హాలైడ్ అవసరం, OH మైనస్ బోత్ ఆర్ రిక్వైర్డ్. ఆల్కైల్ హాలైడ్ ఇంపార్టెంట్, OH మైనస్ ఇంపార్టెంట్ టు ఫార్మ్ ట్రాన్సిషన్ స్టేట్. ఈ రెండు ఉంటేనే ఇది వస్తుంది, ఇది ఉంటేనే ప్రోడక్ట్ వస్తుంది. అంటే రేటు ఆల్కైల్ హాలైడ్ కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంటే, OH. That's why concentration of alkyl halide and OH. ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి నాన్న? ఆల్కైల్ హాలైడ్ 1 మాలిక్యూల్, OH మైనస్ అదర్ మాలిక్యూల్ 2 మాలిక్యూల్స్ ఉన్నాయి. కనుక రెండు మాలిక్యూల్ అంటే దేర్ఫోర్ ఏమందాం? బై మాలిక్యులర్. రేటు అనేది 2 మాలిక్యూల్ పైన డిపెండ్. దాన్నే SN2 మెకానిజం అన్నాం. S అంటే సబ్స్టిట్యూషన్, N అంటే న్యూక్లియోఫిలిక్, 2 అంటే వయా బైమాలిక్యులర్. ఇలా బైమాలిక్యులర్ మెకానిజాన్ని SN2 అన్నాం. ఇది మెకానిజం నానా. SN2 మెకానిజం ఎలా జరుగుతుందో రాశాను. మరి మీకు డౌట్ రావచ్చు, ఎప్పుడు వస్తుంది సార్ అని. ఎక్కడ కాంపౌండ్ ఇచ్చినా గుర్తుపెట్టుకోవాలి, స్టేబుల్ కార్బోకేటైన్ రాలేని దశలో
స్టేబుల్ కార్బోకేటయాను రాలేని దశలో స్టేబుల్ కార్బోకేటయాన్ రాలేని దశలో SN2 అవుతుంది. ఓకే, సో ఫస్ట్ యూ థింక్ అబౌట్ ద స్టెబిలిటీ, రైట్? దెన్ ఇంపార్టెంట్ అదర్ క్యారెక్టర్, విల్ సీ ద ఫ్యాక్టర్. ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వాటిని బట్టి కూడా SN1 SN2 రాద్దాం. ఇప్పుడు SN2 అంటే అర్థమైంది కదా, బైమాలిక్యులర్ మెకానిజం. ట్రాన్సిషన్ స్టేట్ ద్వారా జరిగితే బైమాలిక్యులర్ మెకానిజం, ట్రాన్సిషన్ స్టేట్ ద్వారా జరిగితే అది SN2 నాన్న. వదిలే. మరి SN1 అంటే ఏంది? SN1 చెప్పాలి. ఇక్కడ ఐఎమ్ టేకింగ్ టెరిషరీ ఆల్కైల్ హాలైడ్ నాన్న. యు సీ ఆల్ R group different. అంటే ఇది ఎవరు? కైరల్ సెంటర్ రా. There also you have to apply water. ఇందులో ఉన్నది ఎవరు? OH minus A. Put the living group here, Cl minus నానా. Cl minus is the living group. Cl రిలీజ్ అవుతుంది, ఆ ప్లేస్ లో OH. మీరందరు జాగ్రత్త వినాలి. మరి Cl ప్లేస్ లో OH వస్తుంది, జాగ్రత్త వినండి. Cl ప్లేస్ లో OH అంతే. కానీ రెండు రాశా నేను, చూడండి క్లియర్ గా. Cl రైట్ సైడ్ ఉంటే ఇక్కడ OH రైట్ వచ్చింది, ఇక్కడ OH లెఫ్ట్. ఇలా ఈ రెండు ఎవరు? మిర్రర్ ఇమేజెస్ రా. మిర్రర్ ఇమేజెస్ కనుక దీని ఏమంటాం? రెసిమిక్ మిక్చర్. రెండు ఐసోమర్స్ వచ్చిన రెండు మిర్రర్ ఇమేజెస్, రెండు నాన్ సూపర్ ఇంపాసిబుల్ మిర్రర్ ఇమేజెస్ నానా. మరి నాన్ సూపర్ ఇంపాసిబుల్ మిర్రర్ ఇమేజెస్ ఉంటే ఏమన్నాం? ఎనాన్సోమర్స్, వాటి మిక్చర్ రెసిమిక్ మిక్చర్. అయితే ఇది 100% రాదు. రెసిమిక్ మిక్చర్ ప్లస్ సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్వర్షన్, ఇది ఎగ్జాక్ట్లీ 50-50 రావు నానా. ఇన్వర్షన్ అమౌంట్ కొంచెం ఎక్కువ వస్తుంది. ఇక్కడ రిటెన్షన్ ఉంటుంది, ఇన్వర్షన్. రిటెన్షన్ అంటే ఉన్నది ఉన్నట్టు రావడం, అంటే Cl రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ రావడం, Cl లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ సైడ్ రావడం, అది రిటెన్షన్. వ్యతిరేకంగా వస్తే ఇన్వర్షన్. ఇప్పుడు ఏమున్నాయి? రిటెన్షన్ ప్లస్ ఇన్వర్షన్ రెండు ఉన్నాయి ఇక్కడ. రెసిమిక్ మిక్చర్ అన్నాం నాన్న. ఓకేనా? మరి అక్కడేమో ఓన్లీ వాల్డెన్ ఇన్వర్షన్ రావడానికి కారణం ఏంది? ఇక్కడేంది రెసిమిక్ మిక్చర్ రావడానికి కారణం ఏంది? అక్కడ వాల్డెన్ ఇన్వర్షన్ అంటే ట్రాన్సిషన్ స్టేట్ వల్ల వచ్చింది. దేనివల్ల? ట్రాన్సిషన్ స్టేట్ వల్ల. మరి ఇక్కడ ఏంటి? విల్ సీ ద మెకానిజం. Once again I am taking substrate alkyl halide without water. First ఇది కార్బన్ క్లోరిన్ బాండ్, పోలార్ బాండ్. ఎందుకో? కార్బన్ క్లోరిన్ ఎలక్ట్రానిక్ డిఫరెన్స్ ఇస్ దేర్. రెండింటి మధ్య ఎలక్ట్రానిక్ తేడా ఉంది. సో ఎలక్ట్రానిక్ తేడా ఉంది కనుక ఆ పోలార్ బాండ్ అనాలి. క్లీవ్ అవుతుంది. ఇది దేనిగా? Cl మైనస్ గా క్లీవ్ అవుతుంది. దెన్ యూ విల్ గెట్ కార్బోకేటయాన్. యూ విల్ గెట్ హియర్ కేటయాన్ నానా. మరి ఫామ్ అయిన కేటయాన్ ఎవర్రా? టెరిషరీ కేటయాన్. వాటర్ లేకుండానే క్లీవ్ అవుతుంది. చూడండి, ఆ ఎన్విరాన్మెంట్ ఉంటే చాలు, ఆటోమేటిక్ ఇదే క్లీవ్ అవుతుంది.
ఈ cation tertiary stable less stable nana. Tertiary cations are highly stable. What is the hybridization? sp2 tertiary carbon cation యొక్క hybridization sp2 nana. sp2 అంటే geometry ఎవరు? ట్రైగోనల్ ప్లేనార్ జామెట్రీ. క్యాటయాన్ ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది. స్టేబుల్ క్యాటయాన్ అంటే రెడీగా ఫామ్ అయింది. sp2 హైబ్రిడేషన్ ట్రైగోనల్ ప్లేనార్ జామెట్రీ ఇలా ఇంటర్మీడియట్ ఫామ్ అయింది. ఈ క్యాటయాన్ ఫామ్ అవ్వడమే స్లో స్టెప్. క్యాటయాన్ ఫామ్ అవ్వడమే స్లో స్టెప్. ఇక్కడ జాగ్రత్త నానా. cation formation important. Cation. Okay na? After that what happened? Then water will come. ఇప్పుడు వాటర్ వస్తుంది. ఈ cation వాటర్ అయానిక్ రియాక్షన్. అయానిక్ రియాక్షన్స్ ఆర్ ఫస్ట్ స్టెప్. ఇప్పుడు OH ఇందులో OH ఉందిగా, ఎటువైపు రావాలి? ఇది చూడండి, ఇక్కడ ఇది sp2 కార్బన్ ప్లేనార్. ప్లేన్ కి రెండు వైపులు ఉంటుంది. ప్లేనార్ ఇది. ప్లేన్ కి రెండు వైపులా ఖాళీ ఉంటది నాన్న. ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్. దట్స్ వై OH కమ్స్ ఫ్రమ్ ఫ్రంట్ సైడ్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్ సైడ్. రెండు అప్రోచెస్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ నుంచి రావచ్చు, బ్యాక్ సైడ్ నుంచి రావచ్చు. జాగ్రత్త చూసుకోవాలి. ఫ్రంట్ సైడ్ నుంచి రావచ్చు, బ్యాక్ సైడ్ నుంచి రావచ్చు రా. ఓకేనా? రెండు. ఈ క్యాటయాన్ ఉండడం వల్ల రేపు ఎగ్జామ్ లో అడుగుతాడు, ఇది ట్రైగోనల్ ప్లేనార్ అవ్వడం వల్ల, ఇంటర్మీడియట్ ప్లేనారిటీ ఉండడం వల్ల ప్లేన్ కి రెండు వైపులా ఖాళీ ఉంటాయి. ఫ్రంట్ అయినా కావచ్చు, బ్యాక్. కనుక వచ్చే న్యూక్లియోఫైల్ ఎటు రావచ్చు? ఫ్రంట్ అయినా రావచ్చు, బ్యాక్ అయినా రావచ్చు. అది మీనింగ్. ఎగ్జామ్ ఆల్రెడీ ఓల్డ్ ఎంట్రన్స్ క్వశ్చన్ కూడా చాలాసార్లు, నీట్ కి JEE మెయిన్స్ చాలా సార్లు వచ్చినాయి. క్లియర్ గా అడుగుతారు. రెసిమైజేషన్, రెసిమీ మిక్చర్ రావడానికి కారణం ఎవరంటే కార్బోహైడ్రేట్ ఇంటర్మీడియట్. కార్బోహైడ్రేట్ ఎందుకంటే ప్లేనార్. ప్లేనార్ కి రెండు వైపులు ఉంటాయి ఖాళీ. ఓకేనా? ఇప్పుడు చెప్పండి. ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళి తక్కువగా ఉంటుంది, ఎందుకంటే Cl కూడా రిలీజ్ అయిందిగా ఫ్రంట్ నుంచి వెళ్ళి. Cl కూడా రిలీజ్ అయిందిగా ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళి. ఆ OH సేమ్ సైడ్ రావడం కొంచెం కష్టం, దానికి ఆపోజిట్ ఈజీగా వస్తుంది. కనుక ఇన్వర్షన్ మోర్ అమౌంట్. ఎవరు? దానికి ఆపోజిట్ ఈజీగా వస్తుంది. దానికి ఆపోజిట్ ఈజీగా వస్తుంది. ఇన్వర్షన్ స్లైట్ గా, ఇన్వర్షన్ మోర్. రిటెన్షన్ అండ్ ఇన్వర్షన్ రెండు ఉన్నాయి నాన్న. ఇన్వర్షన్, రిటెన్షన్. సో బోత్ ఆర్ దేర్. రెండు ఉన్నాయి కనుక దీని ఏమన్నా రెసిమిక్ మిక్చర్. రిటెన్షన్. మరి ఏది స్లైట్ గా మోర్ అన్నాం? ఇన్వర్షన్ మోర్ అమౌంట్. ఇన్వర్షన్ మోర్ అమౌంట్. ఓకేనా? సో ఇప్పుడు రెసిమిక్ మిక్చర్ రావడానికి కారణం ఏం చెప్పండి మీరే. ఎగ్జామ్ లో అడిగితే రెసిమిక్ మిక్చర్ రావడానికి కారణం ఎవరు? కార్బోహైడ్రేట్ ఇంటర్మీడియట్. రేపు ఎగ్జామ్ లా రెసిమిక్ మిక్చర్ రావడానికి కారణం కార్బోహైడ్రేట్ ఇంటర్మీడియట్. గుర్తుపెట్టుకోవాలి. వాల్డెన్ ఇన్వర్షన్ రావడానికి కారణం ఎవరు? ట్రాన్సిషన్ స్టేట్. SN2 రాసానికి ట్రాన్సిషన్ స్టేట్. ఇక్కడ ఈ మిక్చర్ రావడానికి కారణము ఇంటర్మీడియట్. గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియట్ ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ ఎందుకంటే sp2 హైబ్రిడేషన్ జామెట్రీ ప్లేనార్. ఇది గుర్తుందా? ఇది మెకానిజం నాన్న. ఇప్పుడు రేట్ దేనిపైన డిపెండ్ అవుతుంది? స్లో స్టెప్. ఎప్పుడు కూడా రేటు స్లో స్టెప్ అన్నాం. Slow step is the RDS. Rate determining step is slow step only.
మరి చెప్పండి, స్లో స్టెప్ ఎవరున్నారు నాన్న? ఓన్లీ ఆల్కైల్ హాలిడే ఇన్వాల్వ్ అయింది. ఇన్ స్లో స్టెప్ ఓన్లీ దిస్ ఆల్కైల్ హాలిడే ఇన్వాల్వ్డ్. ఓన్లీ ఆల్కైల్ హాలైడ్, వాటర్ ఇన్వాల్వ్ కాలే. వాటర్ ఉందిగా, ఈ వాటర్ ఇన్వాల్వ్ కాలే కనుక రేట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఓన్లీ ఆల్కైల్ హాలైడే. రేట్ ఓన్లీ ఆల్కైల్ హాలైడ్. చాలా జాగ్రత్త వినండి, మీకు ఏంది అనుకుంటాం మనం, ఓన్లీ ఆల్కైల్ హాలైడ్ పైన డిపెండ్ అయింది. న్యూక్లియోఫైల్ కాన్సంట్రేట్ చేంజ్ అయినా లేకపోతే నీకు సంబంధం లేదు. ఆల్కైల్ హాలైడ్ కాన్సంట్రేట్ చేంజ్ అయితేనే రేటు మారుతుంది. ఆల్కైల్ హాలైడ్ కాన్సంట్రేషన్ మారితేనే రేటు మారుతుంది నాన్న. ఇప్పుడు యూనిమాలిక్యులరేగా, యూనిమాలిక్యులర్ మెకానిజం. సో దట్ ఈస్ ఏమందాం నాన్న, SN1. అంటే ఇప్పుడు రెండు రాశాను. SN1 అంటే ఏంది, SN2 అంటే ఏంది? SN1 SN2 వచ్చిందా? ఏం లేదు, అదే సేమ్. ఓకేనా? SN1 SN2 గుర్తుపెట్టుకోండి. ఇది మెకానిజం ఎట్లా జరుగుతుంది రాసాము, ఇంకా ఎగ్జాంపుల్ రాయలేదు. SN1 అంటే ఇలా జరిగితే SN1, ఇలా జరిగితే SN2. రేటు అడుగుతాడు, దేని మారితే మారుతుంది అని. ఇంటర్మీడియట్ ఏంది అని అడుగుతారు. ఇక్కడ క్యాటయాన్ ఉంది కనుక వీ కెన్ ఎక్స్పెక్ట్ రీఅరేంజ్మెంట్. ఇక్కడ రీఅరేంజ్మెంట్ ఈస్ పాసిబుల్. రీఅరేంజ్మెంట్ కూడా పాసిబుల్ ఉంది. అది SN2 లో లేదు నాన్న, అట్లాంటివి ఉండవు. ఎక్కడ ఉంటే అదే రాయాలి. SN1 ఓన్లీ రీఅరేంజ్మెంట్ పాసిబుల్. ఓకేనా? మోర్ స్టేబుల్ cations are formed, that is SN1 possible. Less stable cations are formed, that is SN2. బేసిక్ ఐడియా. మరి SN1 SN2 లో డిఫరెన్స్ ఏమేమి ఉంటాయి, జస్ట్ ఐడియా. ఇది అయిపోయినాక మనము విల్ టేక్ ద ఫ్యాక్టర్స్. ఏ ఫ్యాక్టర్ ను బట్టి మళ్ళీ SN1 SN2 గుర్తుపట్టాలిగా. ఎగ్జాంపుల్స్ రేపు ఎగ్జాంపుల్ ఇస్తాడు, మీరే రాయాలిగా, నేను కాదుగా రాసేది. మరి అవన్నీ గుర్తుపట్టాలంటే కొన్ని కండిషన్ ముందు నేర్చుకోవాలి. ఫస్ట్ SN1 అంటే ఏంది, ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? జనరల్లీ టెరిషరీ ఆల్కైల్ హాలైడ్స్ ఆర్ readily involved in SN1. SN2 లో ఎవరు నానా? ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్స్ ఆర్ readily involved in SN2 ఫస్ట్. ఇంకా కండిషన్, జనరల్ ఐడియా మొత్తం ఇదే కదా ఆన్సర్. బేసిక్ థింగ్స్ రాస్తున్నా. ఇక్కడ రియాక్షన్ వై ఎవరు? రియాక్షన్ వయా కార్బోకేటన్ ఇంటర్మీడియట్. ఇక్కడ రియాక్షన్ వయా ట్రాన్సిషన్ స్టేట్. రియాక్షన్ వయా ట్రాన్సిషన్ స్టేట్ క్యాటయాన్. ప్రోడక్ట్ ఏంది ఇక్కడ? రెసిబింగ్ మిక్చర్ ఇఫ్ కైరల్ సెంటర్ ఇస్ ప్రొవైడెడ్. ఒకవేళ కైరల్ సెంటర్ ప్రొవైడ్ అయితే వచ్చేది రెసిబింగ్ మిక్చర్. ఇక్కడ ఏంది? if chiral center is provided, then Walden inversion important. Chiral center Walden inversion.
ఓకేనా? ఇదెవరు? యూనిమాలిక్యులర్. ఇదెవరు? బైమాలిక్యులర్ కదా. సో రేట్ దాన్ని రాస్తే రేట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఓన్లీ ఆల్కైల్ హాలైడ్. ఇక్కడ రేట్ రాస్తే ఆల్కైల్ హాలైడ్ యాజ్ వెల్ యాజ్ OH మైనస్ అన్న బోత్. అంతే కదా. రేట్ ఈజ్ independent of concentration of nucleophile. న్యూక్లియోఫైల్ పైన డిపెండ్ కాదు. SN2 లో రేట్ డిపెండ్స్ ఆన్ కాన్సంట్రేషన్ ఆఫ్ న్యూక్లియోఫైల్. ఇక్కడ SN2 న్యూక్లియోఫైల్ కాన్సంట్రేషన్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? Generally rearrangement is possible. Here no rearrangement. SN1 లో rearrangement possible, SN2 లో no rearrangement నానా. rearrangement హైడ్రోజన్ షిఫ్ట్ మిథైల్ ఇవన్నీ ఉంటాయి, అందులో అలాంటివి ఏముండవు అన్న. అంతే కదా. సాల్వెంట్ ఈజ్ అ పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ ఫేవర్స్ SN1. పోలార్ ప్రోటిక్ అంటే ఎవరు? ఇక్కడ వాటర్, ఆల్కహాల్, యాసిడ్, ఇలా H+ అయాన్ రిలీజ్ అవుతాయి కదా. ఇలా H+ అయాన్ ఇచ్చే సాల్వెంట్ ఏదున్నా SN1 ఫేవరబుల్ కంపల్సరీ కాదు. పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ ఇస్తాం మనం. రియాక్షన్లు ఇచ్చేటప్పుడు సాల్వెంట్ మీకు తెలుసు, డ్రై ఈథర్ అని, ఎక్వస్ KOH ఇట్లా ఇస్తాంగా. ఆ సాల్వెంట్ ఇవి ఏదన్నా అయితే అప్పుడు SN1 ఫేవరబుల్. ఇక్కడ పోలార్ ఎప్రోటిక్ సాల్వెంట్ ఫేవర్స్. ఇక్కడ పోలార్ ఎప్రోటిక్ సాల్వెంట్ మీన్స్ ఎసిటోన్. డైమిథైల్ సల్ఫాక్సైడ్, దీన్నే DMSO అంటాం. ఇంకా NN డైమిథైల్ ఫార్మామైడ్, ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది కదా, ఫార్మిక్ యాసిడ్ యొక్క అమైడ్ ఫార్మామైడ్, DMF డైమిథైల్ ఫార్మామైడ్. ఇవన్నీ ఏమంటాం? ఎప్రోటిక్. H+ లేవు, H'లు ఉన్నాయి, అవి H+ అయాన్ కావు. H ఉన్నంత మాత్రం H+ కావు. ఇవి H+ రిలీజ్ చేయవు కనుక ఎప్రోటిక్ అన్నా. ఇవి ఉంటే SN2 ఫేవరబుల్, ఇవి ఉంటే SN1. రెగ్యులర్ రియాక్టివిటీ, tertiary alkyl halides are more reactive than secondary than primary. ఇక్కడ రియాక్టివిటీలో primary alkyl halide more react than secondary than tertiary. These are the major differences between SN1 SN2. Major differences. SN1 SN2. SN1 SN2. ఓకేనా? ఇది బేసిక్ ఐడియా. SN1 SN2 అంటే ఏందో రాసాను ఎగ్జాంపుల్. రియాక్షన్
సరేనా? వెరీ క్లియర్. మనము రేపు ఎట్లా గుర్తుపట్టాలి, ఫ్యాక్టర్స్ ఏంది, వాటిని బట్టి ఏ ఎగ్జాంపుల్ ఇచ్చిన SN1 SN మీరు డిసైడ్ చేయాలి, నేను కాదు.